పదవ తరగతి పాఠ్యపుస్తకంలోని అలంకారాల ఉదాహరణలు. అంటే 10వ తరగతి పాఠ్యపుస్తకంలో పాఠం వెనక వైపున ఇచ్చినటువంటి అలంకారాలకు సంబంధించిన ఉదాహరణలన్నీ ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఈ అలంకారాలనే నేను తరువాత వివరించబోతున్నాను. కాబట్టి ఈ అలంకారాలను జాగ్రత్తగా మీరు గమనించండి. ఈ అలంకారాలను మీరు ఈ వాక్యాలలో ఉన్నటువంటి అలంకారాలు దేనికి చెందినవి అంటే ఏ అలంకారం ఉందో గమనించి నేర్చుకోగలిగినట్లయితే 2 మార్కులు వస్తాయి. కేవలం ఇవి పాఠం వెనకాల ఉన్నవి మాత్రమే, పాఠం లోపలివి అదనపు సమాచారం అయితే కాదు. వీటిని జాగ్రత్తగా నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తే 2 మార్కులు పొందవచ్చు. వీటిల్లో శబ్దాలంకారాలు ఉన్నాయి, అర్థాలంకారాలు ఉన్నాయి. 2 రకాల అలంకారాలకు సంబంధించినటువంటి ఉదాహరణలు ఇవి. మొత్తము 28 ఉదాహరణలు. ఈ 28 ఉదాహరణలను మీరు జాగ్రత్తగా గమనించి నేర్చుకోగలిగినట్లయితే తప్పనిసరిగా ఈ 28 ఉదాహరణల్లో నుండి ఒక ఉదాహరణ రావటానికి ఎంతో అవకాశం ఉన్నది. కాబట్టి వీటి వివరణను నేను ఇప్పుడు ఇస్తాను. ఆ వివరణను శ్రద్ధగా ఆలకించి అర్థం చేసుకొని మరి ఈ ప్రశ్నకు సంబంధించినటువంటి 2 మార్కులు పొందగలరు. ఇది ప్రశ్నాపత్రంలో విభాగం 3లో మొదటి ప్రశ్న, అంటే 11వ సంఖ్య కలిగిన ప్రశ్న. రోమన్ అంకె 3 అన్నమాట, విభాగం 3 అంటారు. ఆ విభాగం 3 అంతా కూడా మరి బిట్ పేపర్కి సంబంధించి పదజాలం వ్యాకరణ అంశాలకు సంబంధించినటువంటి భాషాంశాలు. దానిలో 11వ సంఖ్య కలిగిన ప్రశ్న. ఇప్పుడు వాటి గురించిన వివరణ తెలుసుకుందాం. పరీక్షా విధానంలో 11వ సంఖ్య కలిగిన ప్రశ్నగా ఇవి ఇచ్చినప్పుడు ఒక ఉదాహరణ ఇస్తాడు. ఉదాహరణకి 23వ చూడండి. అప్పుడు మా కులం వారిని ఆడవద్దన్నారు, తర్వాత అన్ని కులాల వారిని ఆడవచ్చు అన్నారు. ఈ వాక్యం ఇచ్చి ఈ వాక్యాల్లో గల అలంకారాన్ని గుర్తించి రాయండి అంటాడు. దీంట్లో ఉన్న అలంకారం ఏమిటి? అంత్యానుప్రాస అలంకారం. కాబట్టి మీరు ఇది అంత్యానుప్రాస అలంకారం అని మీకు ఇచ్చినటువంటి జవాబు పత్రం ఆ బుక్లెట్లో ఈ ప్రశ్న సంఖ్య వేసి రాస్తే సరిపోతుంది. 24వది మానవా నీ ప్రయత్నం మానవా అన్నాడు. ఈ వాక్యంలో గల అలంకారాన్ని గుర్తించి రాయండి అంటాడు. అప్పుడు మీరు దానికి జవాబు ఇది దీంట్లో యమకాలంకారం ఉందని మీరు గ్రహించి ఇది యమకాలంకారం అని రాస్తే సరిపోతుంది. 2 మార్కులు పడతాయి. కాబట్టి ఈ విధానంలో వీటికి జవాబులు రాయవలసి ఉంటుంది. ఇప్పుడు మరి ఈ ఉదాహరణలన్నింటినీ ఇది ఏ అలంకారానికి చెందినవో జాగ్రత్తగా వివరిస్తాను. మరి మీరు శ్రద్ధగా ఆలకించి మంచి మార్కులు పొందగలరని ఆకాంక్ష. 10వ తరగతి తెలుగు పబ్లిక్ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని 10వ తరగతి ప్రశ్నాపత్రంలోని 3 విభాగాలలో 3వ విభాగమైన భాషాంశాలు అనేటువంటి 32 మార్కులకు సంబంధించి ప్రతి అంశాన్ని అంటే ప్రతి టాపిక్ను వరుసగా ఈ వీడియోల్లో నేను వివరిస్తాను. ముందుగా అలంకారాలకు సంబంధించి అంటే భాషాంశాల్లో మొట్టమొదటిది 11వ ప్రశ్న. ప్రశ్నాపత్రంలో ప్రశ్న సంఖ్య 11 అలంకారాలు. ఒక అలంకారం ఇచ్చి ఈ వాక్యంలో గల అలంకారాన్ని గుర్తించండి అంటాడు. అంటే ఆ వాక్యంలో ఉన్నటువంటి అలంకారం ఏమిటో మనం గ్రహించి ఫలానా ఉపమాలంకారము లేదా ఇది చేకానుప్రాస అలంకారము అంత్యానుప్రాస అలంకారం అని ఆ అలంకారం పేరు రాస్తే సరిపోతుంది. దానికి 2 మార్కులు కేటాయించడం జరిగింది. ఇది ఎంతో తేలికైనది. మరి ఆ అలంకారాలను మనం సంక్షిప్తంగా వివరించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వీటిని గురించి ఒక్కొక్క దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చాలా జాగ్రత్తగా వినండి. ప్రధానమైనవి
2 మార్కులకి 2 మార్కులు పొందదగినవి. కేవలం ఒక ఉదాహరణ ఇచ్చి ఇందులో గల అలంకారం ఏమిటంటాడు. మనం అది గుర్తించగలిగితే చాలు 2 మార్కులు మనకు వస్తాయి. కాబట్టి కొన్ని ముద్దు గుర్తులతో వీటినన్నింటిని కూడా చెప్పుకుంటూ వెళతాను, గమనించండి. ఉపమాలంకారం 1. ఉపమాలంకారం లక్షణమన్నా నిర్వచనమన్నా ఒకటే. ఉపమేయమునకు ఉపమానమునకు చక్కని పోలిక చెబితే అది ఉపమాలంకారం అనబడుతుంది. లేదా ఉపమాన ఉపమేయాలకు చక్కని పోలిక చెబితే ఉపమాలంకారం అనబడుతుంది. చక్కని పోలిక చెబితే వేటేటికి మధ్య చక్కని పోలిక చెబితే అంటే ఉపమేయానికి ఉపమానానికి. అసలు ఏమిటి ఈ ఉపమేయం, ఏమిటి ఈ ఉపమానం? ఈ ఉపమానం అంటే జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఎందుకంటే కర్మధారయ సమాసంలో ఉపమానం పూర్వపద సమాసం, ఉపమానం ఉత్తరపద సమాసం, రూపక సమాసం అని 3 రకాలు ఉన్నాయి. అవి తెలియాలంటే ఈ ఉపమానం అంటే ఏందో తెలియాలి. అసలు ఈ ఉపమేయం ఉపమానం అంటే ఏమిటంటే, ఉపమేయం అంటే మనం దేని గురించి అయితే వర్ణిస్తున్నామో, ఇప్పుడు మనం ఒక వస్తువుని ఇంకొక వస్తువుతో పోలుస్తాం. ఒకదాన్ని మనం ఏదో పొగడాలనుకుంటున్నాం, ఇంకొక దానితో పొగుడుతాం కదా. దేనిని పొగడాలనుకుంటున్నాం, దేనిని వర్ణించాలనుకుంటున్నాము, దానిని ఉపమేయం అంటారు. గుర్తుంచుకోవాలి. దేనితో ఒకదానితో పోలుస్తాం కదా, దేనితో అయితే మనం పోలుస్తున్నామో దానిని ఉపమానం అంటారు. ఇది తెలిస్తే మీకు సమాసంలో 3 రకాల సమాసాలు కూడా అర్థమవుతాయి. దేనిని వర్ణిస్తున్నామో అది ఉపమేయం, దేనితో వర్ణిస్తున్నామో అది ఉపమానం. ఉపమావాచకం అంటే ఉపమేయ ఉపమానాలను కలిపేటువంటి పదం అన్నమాట. వాటిని ఉపమావాచకాలు అంటారు. ఉదాహరణకి ఇదిగో ఈ ఉపమాలంకారం పక్కనే ఇచ్చాను చూసారా, ఇవి వలే, లాగా, లా, ఓలే, భంగిన్ ఇలాంటి పదాలను ఉపమావాచక పదాలు అంటారు. సమాన ధర్మం అంటే ఉపమేయ ఉపమానాలకు మధ్య ఉన్నటువంటి సమానమైనటువంటి గుణం, ఆ లక్షణాన్ని సమాన ధర్మం అంటారు. అంటే మనం 2 వస్తువులను పోల్చాలనుకుంటే రెండింటికి మధ్యలో ఏదో ఒకటి సమానమైనటువంటి లక్షణం ఉంటుంది కదా, ఆ సమానమైన లక్షణాన్ని సమాన ధర్మం అంటారు. ఉదాహరణ, శ్రీమంతు చొక్కా మల్లెపువ్వు వలె తెల్లగా ఉంది. మన 10వ తరగతిలో ఉన్నటువంటి పాఠం తరువాత ఇచ్చినటువంటి వాటిల్లో ఇది కేవలం ఈ ఒక్క ఉదాహరణే ఉంది. కాబట్టి చాలా చక్కగా గుర్తుపెట్టుకోవచ్చు. శ్రీమంతు చొక్కా మల్లెపువ్వు వలె తెల్లగా ఉంది. ఇందులో వివరించుకుంటే దేన్ని వర్ణించాలనుకుంటున్నాడు? శ్రీమంతు చొక్కాని. కాబట్టి దేన్ని వర్ణించాలనుకుంటే అది ఏమవుతుంది? ఉపమేయమా ఉపమానమా? ఉపమేయం అవుతుంది. దేనితో వర్ణించాలనుకుంటున్నాడు? మల్లెపువ్వుతో. కాబట్టి మల్లెపువ్వు ఉపమానం అవుతుంది. ఉపమావాచకం వచ్చేసరికి వలే. ఎందుకు దీంతో వర్ణించాడంటే 2 తెల్లగా ఉన్నాయి కాబట్టి, శ్రీమంతు చొక్కా మల్లెపువ్వు 2 తెల్లగా ఉంటాయి కాబట్టి వర్ణించాడు. కాబట్టి ఇది సమాన ధర్మం. మనకి ఇంత వివరణ అయితే పరీక్షల్లో అడగడు కాబట్టి మనకు సరాసరి ఒక వాక్యం ఇచ్చి దీంట్లో ఉండే అలంకారం ఏంటంటాడు. మనం దీన్ని గమనించాల్సింది ఏంటంటే ఉపమాలంకారం గుర్తుపెట్టుకోవటానికి వాక్యంలో వలే అని కానీ, లాగా అని కానీ, లా అని కానీ, ఓలే అని కానీ, భంగిన్ అనేటువంటి ఈ ఉపమావాచకాల్లో ఏదున్నా అది ఉపమాలంకారంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది మాత్రం మనకి అనేక సార్లు ఇచ్చాడు. ఇదే ఉదాహరణ ఉన్న ఒక ఉదాహరణనే. శ్రీమంతు చొక్కా మల్లెపువ్వు వలే అన్నాడంటే అది ఉపమాలంకారమే. గుర్తుంచుకోండి. 3. రూపకాలంకారానికి సంబంధించి ఒకే ఒక ఉదాహరణ ఇచ్చాడు, అది గమనిద్దాం. పాఠ్యపుస్తకంలో ఉపమేయానికి ఉపమానానికి అభేదం చెబితే అది రూపకాలంకారం. అంటే ఉపమేయానికి ఉపమానానికి ఏ భేదం లేదు, 2 ఒకటేను అని చెప్పడం. ఇందాకేమో ఉత్ప్రేక్షాలంకారంలో ఉపమేయానికి ఉపమానంతో ఊహించి చెప్పాడు. ఉపమాలంకారంలోనేమో దీనికి పోలిక చెప్పాడు. ఉత్ప్రేక్షాలంకారంలోనేమో దీనిగా ఊహించాడు. రూపకాలంకారంలోనే దీనికి అభేదం అంటున్నాడు. అంటే ఉపమేయానికి ఉపమానానికి అని అర్థం. ఉపమాన ఉపమేయాలకు అభేదం చెబితే దాన్ని రూపకాలంకారం అంటారు. ఉదాహరణ, అభినుతేందు చంద్రికాంబోధి అఖిలంబునేట నిట్టలముక నిట్ట ఒడిచే. వెన్నెలనే పాఠ్యాంశంలో ఇవ్వబడినటువంటిది. పాఠ్యపుస్తకం మొత్తం మీద రూపకాలంకారానికి సంబంధించినటువంటి ఒకే ఒక్క ఉదాహరణ ఇది. అభినుతేందు చంద్రికాంబోధి ఈ పదం మనకు కావాల్సింది. చంద్రిక అంబోధి.
అఖిలంబు నీట నిట్టలముగా నెట్టవడిచే. ఈ జగత్తునంతా ముంచి వేస్తూ ఉదయిస్తున్నట్లుగా ఉందట. ఏమిటది? చంద్రికాంబోది. చంద్రికాంబోది అంటే, చంద్రిక అంటే వెన్నెల, అంబోది అంటే సముద్రం. వెన్నెలను వర్ణించాలనుకుంటున్నాడు సముద్రంతో. ఈ రెండింటిని అభేదం చెబుతున్నాడు. చంద్రికాంబోది, చంద్రిక అనేది అంబోది, వెన్నెల అనేటువంటి సముద్రం అఖిలంబు నీట నిట్టలముగా నెట్టవడిచే. అఖిలంబు అభినుతేందు చంద్రికాంబోది అఖిలంబు నీట నిట్టలముగా నెట్టవడిచే అంటే వెన్నెల అనేటువంటి సముద్రం నీటితో నింపుతూ నిండుగా ఆవిర్భవిస్తుంది అని చెబుతున్నాడు. వెన్నెలకు సముద్రానికి అభేదం చెప్పాడు కాబట్టి రూపక అలంకారం. అతిశయోక్తి అలంకారము. అతిశయోక్తి అలంకారం అంటే ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడాన్ని అతిశయోక్తి అంటారు. అంటే ఉన్నదానికంటే ఎక్కువ చేస్తే అది అతిశయోక్తి అలంకారం అంటారు. ఉదాహరణ, దేవాలయ గోపురాలు ఆకాశానికి అంటుతున్నాయి. దేవాలయ గోపురాలు ఆకాశానికి అంటుతున్నాయి. ఈ ఉదాహరణలో దేవాలయ గోపురాలు సహజంగా ఎత్తుగా ఉంటాయి, కానీ ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెబుతున్నాడు. చూడండి, ఆకాశానికి అంటుతున్నాయంటే ఉన్నదానికంటే ఎక్కువ చేశాడు. కాబట్టి ఉదాహరణలో ఉన్న అలంకారం అతిశయోక్తి అలంకారం. ఇక్కడ రెండు ఇచ్చాడు చూడండి. వాడు తాటి చెట్టంత పొడవున్నాడు. సహజంగా వాడు తాటి చెట్టు అంత ఎవరు ఉండరు, కానీ ఎత్తుగా ఉన్నాడని చెప్పడం కోసం ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెబుతున్నాడు. తాటి చెట్టు అంత పొడవున్నాడు, అతిశయోక్తి అలంకారం. మా పొలంలో బంగారం పండింది, పొలం బాగా పండింది, అందరికంటే కాస్త 4 బస్తాలు అధికంగా పండింది అని చెప్పడానికి మా పొలంలో బంగారం పండింది అంటున్నాడు. ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెబుతున్నాడు, అతిశయోక్తి అలంకారం. ఈ 3 పాఠ్యపుస్తకంలోనివే. దేవాలయ గోపురాలు, వాడు తాడి చెట్టు అంత పొడవు, మా పొలంలో బంగారం పండింది అనేటువంటివి. అలాగనే పాఠ్యపుస్తకం నుంచి మరి ఒక ఉదాహరణ, చుక్కలు తల పువ్వులుగా అక్కజముగ మేను పెంచి అంబర వీధిని వెక్కసమై చూపట్టిన అక్కోమలి ముదమునుంది ఆత్మస్థితిలోనంటాడు. ఈ పద్యంలో హనుమంతుని యొక్క వర్ణన. అశోకవనంలో సీతాదేవి ఉన్నప్పుడు ఆమె దగ్గరకు వెళ్ళి, ఇలా నేను రాముల వారి దగ్గరికి మిమ్మల్ని తీసుకొని వెళతాను రండి తల్లి అన్నప్పుడు, ఆమె నీ ఆకారం చూస్తే చిన్నవాడిగా ఉన్నావు, నన్ను ఈ రాక్షసుల బారి నుంచి ఎలాగ తీసుకెళ్తావు అన్న సందర్భంలో తన విరాట్ రూపాన్ని చూపించిన సందర్భం అన్నమాట ఇది. చుక్కలు తలపువ్వులుగా ఎంతగా పెరిగిందంటే ఆయన దేహం, ఎంతగా తన విరాట్ రూపాన్ని చూపించాడంటే నక్షత్రాలు, ఆకాశంలో ఉండే నక్షత్రాలు తలపువ్వులుగా ఉన్నాయట. అంతగా తన మేను పెంచి, తన శరీరాన్ని పెంచి అంబర వీధిని, ఆకాశ మార్గం అంతా తన శరీరాన్ని పెంచాడు. అప్పుడు ఆమె సంతోషించింది. అక్కోమలి, ఆ స్త్రీ అంటే అక్కడ సీతాదేవి అని, సీతమ్మవారు సంతోషించారట. అంత రూపాన్ని అంత విరాట్ రూపాన్ని హనుమంతుడు ప్రదర్శించాడు అని అర్థం. అంటే ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పాడు. పెద్ద రూపంగా ఉన్నాడని చెప్పడానికి ఆకాశంలో నక్షత్రాలు కూడా తలలో పెట్టుకున్న పువ్వులుగా మారినాయి అని చెప్పాడు. ఇది కూడా పాఠ్యపుస్తకం యొక్క అలంకారమే, అతిశయోక్తి అలంకారం. తరువాత అర్ధాంతరన్యాస అలంకారము. అర్ధాంతరన్యాస అలంకారము ముఖ్యమైంది, గుర్తుంచుకోండి. విశేషాన్ని సామాన్యంతో కానీ లేదా సామాన్యాన్ని విశేషంతో కానీ సమర్థించి చెబితే దాన్ని అర్ధాంతరన్యాస అలంకారం అంటారు. 2 విషయాలు, ఒకటేమో విశేషమైన విషయం, రెండోదేమో సామాన్యమైన విషయం. ఒక ఉన్నతమైన, ఒక సామాన్యమైన, విశేషం కలిగింది, సామాన్యమైంది. ఈ రెండింటిని, విశేషాన్ని సామాన్యంతో కానీ సామాన్యాన్ని విశేషంతో కానీ సమర్థించి చెప్పడం, అలా సమర్థించి చెబితే దాన్ని అర్ధాంతరన్యాస అలంకారం అంటారు. ఉదాహరణకు ఒకటి గమనిద్దాం. హనుమంతుడు సముద్రాన్ని లంఘించాడు. గొప్ప విషయమే కదా, విశేషమైన విషయం. మహాత్ములకు సాధ్యం కానిది లేదు కదా. ఆయన మహాత్ముడు కాబట్టి ఇది చేశాడు. దీంట్లో పెద్ద గొప్ప ఏముంది, విశేషం ఏముంది, సామాన్యం అన్నమాట. అంటే ఒక విశేషమైన విషయాన్ని సామాన్య విషయంతో సమర్థించి చెప్పడం. ఈ అలంకారంలో ఖచ్చితంగా 2 వాక్యాలు ఉంటాయి. ఒకటి ఉన్నతంగా చెబితే, రెండోది ఏమీ లేదు, సాధారణమే అని చెప్పడం. హనుమంతుడు సముద్రాన్ని లంఘించాడు, చాలా విశేషం, గొప్ప విషయం. ఆయన మహాత్ముడు కాబట్టి అది చేయగలిగాడు అని దాన్ని సమర్థించి చెబుతున్నాడు. ఇది సామాన్య వాక్యం, సామాన్య విషయం.
ఇలా ఉండేటువంటి ఉదాహరణల్లో అలంకారాన్ని అర్ధాంతరన్యాస అలంకారం అంటాం. అలాగనే ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఇచ్చాడు, గమనిద్దాం. శివాజీ కళ్యాణి దుర్గాన్ని సాధించాడు. వీరులకు సాధ్యం కానిది లేదు కదా. శివాజీ కళ్యాణ దుర్గాన్ని సాధించడం గొప్ప విషయం, కానీ ఆయన వీరుడు కాబట్టి అది సాధ్యమైంది. ఇందులో పెద్ద గొప్పతనం ఏముంది అన్నట్లు విశేషాన్ని సామాన్యంతో సమర్థించి చెప్పడం. గొప్పవారితో ఉన్న సామాన్యులు గౌరవిస్తారు, గొప్పవారితో ఉన్న సామాన్యులను గౌరవిస్తారు. పూలతో పాటు దారాన్ని కూడా సెగకెక్కిస్తారు కదా. గొప్పవారితో ఉన్న సామాన్యులు గౌరవించబడతారు, పూలతో పాటు దారాన్ని కూడా సెగకెక్కిస్తారు, తలలో పెట్టుకుంటారు కదా. మేఘుడు అంబుదికి పోయి జలంబులు తెస్తాడు. మేఘం అంబుదికి పోయి సముద్రానికి వెళ్ళి నీళ్లు తీసుకువస్తాడు. లోకోపకర్తలకు ఇది సహజ గుణము, లోకానికి మేలు చేయాలనుకునే వాళ్ళకి ఇది సహజ గుణము. ఇట్లా అర్ధాంతరన్యాసంలో ప్రతి 2 వాక్యాలు ఉంటాయి. ఒకటి విశేషం ఉంటుంది, ఒకటి సామాన్యం ఉంటుంది. విశేషాన్ని సామాన్యం చేత కానీ సామాన్యాన్ని విశేషం చేత కానీ సమర్థించి చెబితే అది అర్ధాంతరన్యాస అలంకారం అంటారు. శ్లేషాలంకారం. శ్లేషాలంకారం, శ్లేషం అంటే నానార్థాలు అని అర్థం. అనేక అర్థాలు వచ్చినట్లు చెబితే దాన్ని శ్లేషాలంకారం అంటారు. అనేక అర్థాలు వచ్చినట్లు చెబితే దాన్ని శ్లేషాలంకారం అంటారు. అంటే ఒకే వాక్యం ఉంటుంది, దాంట్లో అనేక అర్థాలు ఉండాలి. ఇంగ్లీష్లో డబుల్ మీనింగ్ అంటారు కదా, అలాగనమాట. నీవేళ వచ్చేదవు, ఇది వాక్యం. నీవేళ వచ్చేదవు, ఇందులో 2 అర్థాలు ఉన్నాయి. ఏమిటి? నీవు ఏల అంటే ఎందుకు అని అర్థం. నీవేళ వచ్చేదవు అంటే నువ్వెందుకు వస్తావు, ఇది ఒక అర్థం. నీవు ఏల వచ్చేదవు, ఏలటం అంటే పరిపాలించడం, నువ్వు పరిపాలించడానికి వస్తావు అనేది 2వ అర్థం. ఒకే వాక్యంలో ఈ విధంగా 2 అర్థాలు కానీ వచ్చేటట్లుగా చెబితే దాన్ని శ్లేషాలంకారం అంటారు. ఉదాహరణలు: మిమ్ము మాధవుడు రక్షించుగాక. మిమ్ము మాధవుడు రక్షించుగాక. మాధవుడు అంటే శివుడు. మాధవుడు అంటే శివుడు. ఎట్లా? సహజంగా మాధవుడు అంటే విష్ణువు, ఇది ఒక అర్థం. మొదటి అర్థం తీసుకుందాం. నేను ఇందాక 2వ అర్థం చెప్పాను. మిమ్ము మాధవుడు రక్షించుగాక అంటే మిమ్మల్ని విష్ణుమూర్తి రక్షించుగాక, ఇది ఒక అర్థం. 2వ అర్థం కూడా దీంట్లో దాగి ఉంది. మిమ్ము మాధవుడు అనే దాంట్లో మిమ్ము ప్లస్ ఉమాధవుడు, ఉమాధవుడు కలిపితే మిమ్ము మాధవుడు అవుతుంది. ఈ ఇందులోకి వచ్చి కలిపి ఒక రూపం చెప్పాడు, విడదీసుకుంటే ఇంకొక అర్థంలో మిమ్ము ఉమాధవుడు రక్షించుగాక. ఉమా అంటే పార్వతి, ధవుడు అంటే అధిపతి. ఉమకు అధిపతి, పార్వతికి అధిపతి అయినటువంటి శివుడు. మిమ్మల్ని శివుడు రక్షించుగాక అనేది ఇంకొక అర్థం. మిమ్ము విష్ణుమూర్తి రక్షించుగాక అని ఒక అర్థం వస్తుంది. మిమ్మును అంటే మిమ్మల్ని ఈశ్వరుడు శివుడు రక్షించుగాక అని వేరొక అర్థం వస్తుంది. ఒకే వాక్యంలో 2 అర్థాలు వస్తే అది శ్లేషాలంకారము. రాజు కువలయానందకరుడు. కువలయము, రాజు అంటే తెలుసు కదా, ప్రభువు. కువలయము అంటే రాజ్యం. రాజుగారు రాజ్యానికి ఆనందాన్ని కలిగించేవాడు, ఇది ఒక అర్థం. అట్లా కాకుండా రాజు అనే పదానికి చంద్రుడు అనే అర్థం ఉంది. రాజు అనే పదానికి నానా అర్థాల్లో చంద్రుడు అనే పదం కూడా వస్తుంది. ఇక్కడ చంద్రుడు అని తీసుకుంటే ఇక్కడ కూడా కువలయం అనే పదానికి నానా అర్థాల్లో కలువ పూలు అనే అర్థం వస్తుంది, పద్మాలు అని. చంద్రుడు కలువలకు ఆనందాన్ని కలిగించేవాడు కాబట్టి ప్రభువు రాజ్యానికి ఆనందాన్ని కలిగించేవాడని ఒక అర్థం. చంద్రుడు కలువ పూలకు ఆనందాన్ని, పద్మాలకు ఆనందాన్ని కలిగించేవాడని మరొక అర్థం వస్తుందన్నమాట. 3, మానవ జీవితం సుకుమారం. మనిషి జీవితం చాలా సుకుమారమైంది కాబట్టి ఇది ఒక అర్థం. అట్లా కాకుండా మానవ జీవితం అనే దాన్ని కాస్త విడదీసి చదువుకుంటే మా నవజీవితం సుకుమారం. మా నవజీవితం సుకుమారం అంటే మా కొత్త జీవితం సుకుమారమైంది అని ఒక అర్థం.
మనిషి జీవితం సుకుమారమైందని ఒక అర్థం. ఇట్లా ఒకే వాక్యంలో 2 అర్థాలు కానీ చెప్పితే దాన్ని శ్లేషాలంకారం అంటారు. ఇది కొంచెం జాగ్రత్తగా ఆలోచించవలసింది, ఎందుకంటే మనకి తెలిసి ఉండాలన్నమాట. తెలిస్తేనే దీంట్లో ఉన్న 2 అర్థాలను గ్రహించగలం. తరువాత స్వభావోక్తి అలంకారం. స్వభావోక్తి అలంకారంలో మనం పాఠ్యపుస్తకంలో ఒకే ఒక ఉదాహరణ ఇచ్చాడు, దాన్ని గమనిద్దాం. స్వభావోక్తి అలంకారం ఉన్నది ఉన్నట్లుగా వర్ణిస్తే స్వభావోక్తి అలంకారం అంటారు. ఇందాక మనకి అతిశయోక్తి అలంకారం ఉంది. ఉన్నదానికంటే ఎక్కువ చేసేది అతిశయోక్తి. కానీ స్వభావోక్తి మాత్రం ఉన్నది ఉన్నట్లుగా వర్ణిస్తే ఇక్కడ పెద్ద వర్ణనే ఉండదు, ఉన్నదాన్ని జరిగిందాన్ని జరిగినట్టు చెప్పడమే. శివాజీ దగ్గర మనకి మాతృభావన పాఠంలో శివాజీ కోప్పడే సందర్భంలో పద్యం ఉంది. అనుచున్ జేవురు మీరు కన్నుబగతో ఆస్పందిత ఓష్టంబుతో గన హుంకారముతో నటద్బృకిటితో గర్జిల్లు ఆభోంసలేసుననే సాగిపోతుంది పద్యం. శివాజీ కోప్పడేటప్పుడు ఎలాగున్నాడంటే జేవురు మీరు కన్నుబగతో, ఈ జేవురు రంగు అంటే ఎరుపు, ఎర్రటి కళ్ళతో, ఆస్పందిత ఓష్టంబుతో, ఓష్టం అంటే పెదవి, పెదవిని విరుస్తూ పెదవిని కదులుస్తూ, ఘనహుంకారముతో గట్టిగా గర్జిస్తూ, నటద్బృకిటితో కనుబొమ్మలు ఎగరవేస్తూ అని మనకి శివాజీ కోప్పడేటప్పుడు ఏ విధంగా ఉన్నాడో ఉన్నది ఉన్నట్లుగా వర్ణించాడు. స్వభావోక్తి అలంకారం పరీక్షల్లో అనేక సార్లు అడిగినటువంటి ఉదాహరణ ఇది. అలాగనే మరి యొక్క ఉదాహరణ చూద్దాం. జింకలు బిత్తర చూపులు చూస్తూ చెవులు నిగిడ్చి చెంగు చెంగున గెంతుతున్నాయి. జింకల యొక్క స్వభావాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్ణించాడు. జింకలు బిత్తర చూపులు చూస్తూ చెవులు నిగిడ్చి చెంగు చెంగును గెంతుతున్నాయి. జింకల యొక్క స్వభావం ఉన్నది ఉన్నట్లుగా చెబుతున్నాడు. అవి బిత్తర చూపులు చూస్తాయి, చెవులు పైకి నిగిడుస్తాయి, చెంగు చెంగున అన్ని జంతువుల్లా కాకుండా కాస్త ప్రత్యేకంగా చెంగు చెంగును గెంతుతున్నాయి. ఉన్నది ఉన్నట్లుగా వర్ణించాడు కాబట్టి స్వభావోక్తి అలంకారం. తర్వాత అంతటితో మరి అర్థాలంకారాలు అయిపోయినాయి. శబ్దాలంకారాల్లో వివరణ చూద్దాం. వృత్యానుప్రాస అలంకారం. వృత్యానుప్రాసం అంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హల్లులు అనేక సార్లు ఆవృత్తం అంటే మళ్ళీ మళ్ళీ రావటం, అలా వస్తే దాన్ని వృత్యానుప్రాస అలంకారం అంటారు. అంటే మనం ఒక వాక్యం చెబితే ఆ వాక్యంలో ఒక గుణింతానికి కానీ 2 గుణింతాలకు కానీ సంబంధించినటువంటి అంటే ఒకే అక్షరం మళ్ళీ మళ్ళీ వస్తే దాన్ని వృత్యానుప్రాసం అంటారు. ఇది తేలిగ్గా గుర్తించవచ్చు. ఉదాహరణ, నీ కరుణా కటాక్ష వీక్షణములకై నిరీక్షించుచున్నారము. నీ కరుణా కటాక్ష వీక్షణములకై నిరీక్షించుచున్నారము. ఇందులో కా అనేటువంటిది అనేక సార్లు వచ్చింది. కరుణ కటాక్ష క్ష వీక్షణములకై నిరీక్షించుచున్నారము. ఇట్లా ఒక హల్లు ఒక అక్షరం అనేక సార్లు వస్తే మళ్ళా ఆవృత్తమైతే దాన్ని వృత్యానుప్రాసం అంటారు. ఇది పాఠ్యపుస్తకంలోనివే. ఈ ఉదాహరణ మరియు 3 ఉదాహరణలు మొత్తం 4 మన పాఠ్యపుస్తకంలోనివే. అడిగెదనని కడుబడి జనునడిగిన దన మగుడ నుడగడని నడయుడగున్. ఈ వాక్యంలో మనం ఇందాక చెప్పుకున్నాం కదా, శబ్దాలంకారాలంటే శబ్ద ప్రధానమైనవి, అర్థం కాకపోయినా చెవికి వినసొంపుగా ఉంటాయని. కాబట్టి దీంట్లో భావం ఏందో మనకు తెలియదు వివరంగా తెలుసుకుంటే తప్ప, కానీ వినడానికి వినసొంపుగా ఉన్నాయి. అందువల్ల వీటిని శబ్దాలంకారాలు అంటారు. దీనిలో 2 హల్లులు అడిగెదనని నా అనేటువంటి హల్లు, డా అనేటువంటి హల్లు అనేక సార్లు వచ్చింది. అడిగెదనని కడు వడి నడిగిన ఇట్లా ఒకే హల్లు 2 హల్లులు. ఎందుకంటే ఇందాక చెప్పుకున్నాం కదా, 1 లేదా అంతకంటే ఎక్కువ హల్లులు అనేక సార్లు రావటం. కాబట్టి ఈ ఉదాహరణలో అడిగెదనని కడువడి జనునడిగిన తన మగుడ నుడగడని నడయుడగున్ అనే దానిలో 2 హల్లులు అనేక మార్లు వచ్చి అందాన్ని చేకూర్చినాయి. కాబట్టి ఇలాగా 1 లేదా అంతకంటే ఎక్కువ హల్లులు అనేక సార్లు వస్తే వృత్యానుప్రాసం. మకరంద బిందు బృంద రసస్యందన మందారమగు మాతృభాషయే. మకరంద బిందు బృంద రసస్యందన మందారమగు సున్నతో కూడిన దా అనేక సార్లు వచ్చింది కాబట్టి వృత్యానుప్రాసం.
చూరుకు తేరుకు ఏరుకు నారకు దారువను వాడు నరవరు లిలలోన్. ఇందులో రా అనే అక్షరం కా అనే అక్షరం అనేక సార్లు ఆవృత్తమైంది కాబట్టి ఇది వృత్యానుప్రాస అలంకారము. లాటానుప్రాసము. లాటానుప్రాసం అంటే అర్ధభేదం లేకపోయినా, ఇందాక అర్ధభేదం వచ్చింది కదా, ఇప్పుడేమో అర్ధభేదం లేకపోయినా తాత్పర్య భేదం వచ్చినట్లు, భావంలో భేదం వచ్చేటట్లు చెబితే హల్లుల జంట వెంట వెంటనే వస్తే దాన్ని లాటానుప్రాసం అంటారు. దీనికి మనం ముద్దు గుర్తుగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, వాక్యం చివరలో 2 జంట పదాలు ఉంటాయి. వాక్యం చివరిలో 2 పదాలు, ఒకే పదం 2 సార్లు పునరావృతమై ఉంటుంది. చిత్తశుద్ధితో చేసేది సేవ అంటే చిత్తశుద్ధితో చేసేటువంటి సేవే నిజమైన సేవ. భేదం లేదు, 2 ఒకటే, సేవ అన్నా. కానీ తాత్పర్యంలో భేదం ఏంటంటే, చిత్తశుద్ధితో చేసేటువంటి సేవే తాత్పర్యంలో ఏమని వచ్చింది, ఇక్కడ నిజమైన సేవ. స్వల్పమైన భేదం వచ్చింది తాత్పర్యంలో. కాబట్టి అర్ధభేదం లేకపోయినా తాత్పర్య భేదం వచ్చినట్లు చెబితే దాన్ని లాటానుప్రాస అలంకారం అంటారు. ఇది పాఠ్యపుస్తకంలోని అలంకారమే. ఉదాహరణే. ఈ 3 కూడా పాఠ్యపుస్తకానికి సంబంధించినవే. ఈ 2 పాఠ్యపుస్తకానికి సంబంధించినవి. తండ్రి హరిజేరు మనియడి తండ్రి. ప్రహ్లాదుడు తన తండ్రితో చెబుతాడనమాట. హరిని చేరుమని, హరిని కొలవమని చెప్పేటువంటి తండ్రే నిజమైన తండ్రి. హరి భజయించు అంటే కొలవటం, పూజించడం. హరి భజయించు హస్తములు. హరిని కొలిచేటువంటి చేతులే నిజమైన చేతులు. శ్రీనాథుని వర్ణించే నాలుకే జిహ్వా అంటే ఆ నాలుకే నిజమైన నాలుక. మనం గుర్తుంచుకోవచ్చు, లాటానుప్రాస అంటే చివర్లో 2 జంట పదాల్లాగా వస్తాయి. అలాగొస్తే దాన్ని లాటానుప్రాస అంటారు. తరువాత ఉదాహరణ అలంకారం. అంత్యానుప్రాస అలంకారం. అంత్యానుప్రాస అలంకారం అంటే అంత్యం అంటే చివర అని అర్థం. పదాల చివర కానీ, పాదాల చివర కానీ, వాక్యాల చివర కానీ ప్రాస వచ్చునట్లు చెబితే, ప్రాస అంటే ఒకే గుణానికి చెందిన అక్షరం, దాన్ని అంత్యానుప్రాస అంటారు. ఒక్క ఉదాహరణ ఇచ్చాడు పాఠ్యపుస్తకంలో, దాన్ని చూద్దాం. అప్పుడు మా కులం వారిని ఆడవద్దన్నారు, తర్వాత అన్ని కులాల వారిని ఆడవచ్చన్నారు. ఆడవచ్చన్నారు చివరిలో ఈ 2 వాక్యాలకి చివరిలో ప్రాస వచ్చింది కాబట్టి అంత్యానుప్రాస అలంకారానికి ఇది ఉదాహరణ. మా ప్రయత్నం అనేటువంటి పాఠ్యాంశంలోనిది. యమకం. ఇది చాలా ముఖ్యమైనటువంటి అలంకారం. ఒకే పదం అర్ధభేదంతో మళ్ళీ ప్రయోగించబడితే దానిని యమకం అంటారు. ఒకే పదం అర్ధభేదంతో మళ్ళీ ప్రయోగించబడితే దానిని యమకం అంటారు. మానవ నీ ప్రయత్నం మానవ, ఒకే పదం వచ్చింది, 2 చోట్ల అర్ధభేదంతో కూడా వచ్చింది. మానవ నీ ప్రయత్నం మానవ అంటే మనిషి, నీ ప్రయత్నం మానవ అంటే మానుకోవా అని అర్థం. ఒకే పదం అర్థంలో అర్ధభేదంతో మళ్ళీ వచ్చింది కాబట్టి యమకాలంకారం ముఖ్యమైనటువంటిది, పాఠ్యపుస్తకంలో ఇవ్వబడిన అలంకారం. అలాగనే ఈ 2 కూడా పాఠ్యపుస్తకంలోనివే. లేమ ధనుజుల గెలువగలేమ. లేమ స్త్రీలను గెలవలేమా అనేటువంటి అర్థంలో అన్నమాట. ఒకే పదం అర్ధభేదంతో మళ్ళీ ప్రయోగించబడింది కాబట్టి యమకాలంకారం. ఆ తోరణం శత్రువులతో రణానికి కారణమయ్యింది. ఆ తోరణం శత్రువులతో రణానికి, తోరణంతో రణం. ఇక్కడ తోరణం అంటే వాకిలికి కట్టుకునేటువంటిది, మామిడాకుల తోరణం అన్నమాట. శత్రువులతో రణానికి, ఇక్కడ తో రణానికి అంటే వారితో యుద్ధానికి అని అర్థం. ఒకే పదం అర్ధభేదంతో మళ్ళీ ప్రయోగించబడింది. ఇక్కడ కూడా ఒకే పదం అర్ధభేదంతో మళ్ళీ ప్రయోగించబడింది. మానవాని ప్రయత్నం మానవాలో ఒకే పదం అర్ధభేదంతో మళ్ళీ ప్రయోగించబడింది కాబట్టి ఇలాగుంటే దాన్ని యమకాలంకారం అంటారు. ముక్త పదగ్రస్త అలంకారం. ఒక పద్యపాదం కానీ వాక్యం కానీ ఏ పదంతో పూర్తి అవుతుందో అదే పదంతో తర్వాత పాదం లేదా వాక్యం మొదలైతే దాన్ని ముక్త పదగ్రస్తం అంటారు. అంటే మనం రాసినటువంటి ఒక
పద్యపాదం కానీ వాక్యం కానీ దేంతో ముగుస్తుందో దాన్ని మళ్ళీ ఆ ముగించేటువంటి, అంటే ఇప్పుడు మనం ఉదాహరణకి మూడు వాక్యాలు రాసాం. ఈ మొదటి రాసినటువంటి ఈ పదం, ఈ వాక్యం లేదా ఈ పాదంలో ఈ చివరి పదం దేంతో ముగుస్తుందో దానితో మళ్ళీ రెండో పాదం ప్రారంభిస్తే, మళ్ళీ రెండో పాదం చివరిలో దాంతో మూడో పాదం ప్రారంభిస్తే ఇలాగనమాట. ఒక పద్యపాదం కానీ వాక్యం కానీ ఏ పదంతో పూర్తవుతుందో అదే పదంతో తర్వాత పాదం లేదా వాక్యం మొదలైతే దాన్ని ముక్త పదగ్రస్తం అంటారు. పేరులోనే ఉంది. ముక్త అంటే విడిచిపెట్టిన, పద గ్రస్తం ఇక్కడ 2 సార్లు కాబడింది తప్పది. ముక్త పద గ్రస్తం. గ్రస్తం అంటే గ్రహించడం. ముక్త అంటే విడిచిపెట్టిన, పదం అంటే పదాన్ని, గ్రస్తం అంటే గ్రహించడం. అంటే ఒక వాక్యంలో చివరిలో విడిచిపెట్టిన పదాన్ని మళ్ళీ గ్రహించి తర్వాత వాక్యం ప్రారంభిస్తే ముక్త పదగ్రస్త అలంకారం అంటారు. ఉదాహరణ: సుదతి నూతన మదనాగ తురంగ పూర్ణిమణిమయ సదనామయ రథనాగేంద్ర నిభకీర్తి రస నరసింహ అంటాడు. మొదటి వాక్యంలో మదన అనేది ముగించాడు. రెండో పాదంలో మళ్ళీ మదన అనేదాన్ని తీసుకొని ప్రారంభించాడు. చివరిలో సదన వచ్చింది. ఈ రెండో పాదం చివరిలో ఉన్నదాన్ని మూడో పాదం మొదట్లో తీసుకొని ప్రారంభించాడు. రదన వచ్చింది. దీన్ని నాలుగో పాదం మొదట్లో తీసుకొని ప్రారంభించాడు. ఇట్లాగా విడిచిపెట్టిన దాన్ని మళ్ళా గ్రహించి చెబుతూ ఉంటే దాన్ని ముక్త పదగ్రస్త అలంకారం అంటారు. మరి ఒక ఉదాహరణ కూడా ఇచ్చాడు. మన వేటికి నూతనమా తన మానిని ప్రేమ దనకు దక్కి తిననుమా అనే దాంట్లో నూతనమా, ఈ తనమా అనే దాన్ని తీసుకున్నాడు. చివరిలో ననుమా అని దాన్ని మూడో పాదంలో తీసుకున్నాడు. ఇది వేరే ఉదాహరణలండి. ఈ అలంకారమే ఇది వేరే ఉదాహరణ. ఈ విధంగా ముక్త పదగ్రస్త అలంకారం ఉంటుంది. పాఠ్యపుస్తకంలో చెప్పబడిన అలంకారాలు మాత్రం చూసుకుంటే జాగ్రత్తగా అధిక శాతం దాని నుంచే రావటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పాఠ్యపుస్తకంలోని అలంకారాలను శ్రద్ధగా చదువుకోవాలి.